గల్ఫ్ లో అండ్ బేరన్ లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో హెవీ డ్రైవర్ గాని లైట్ డ్రైవర్ గాని వాళ్లకు సంబంధించి మంచి విషయాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీలైతే గల్ఫ్ వచ్చే వాళ్లకు అండ్ ఉన్న వాళ్లకు మీ మిత్రులకైతే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియోలో మొత్తం కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడైతే పైన అయితే మీకు లైన్ గా కనబడుతున్నాయి కదా, దాదాపు ఒక 5 కెమెరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి చాలా చోట్ల గల్ఫ్ లో అండ్ బేరన్ లో అయితే చాలా ఉంటాయి. ఈ కెమెరాలు ఏంటంటే మనం స్పీడ్ ఎక్కువ వెళ్ళినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, ఏమన్నా ఆహారం తినుకుంటా డ్రైవింగ్ చేసినా మాత్రం ఇవైతే ఫోటోలు అయితే తీసి అక్కడ సంబంధించిన ఆఫీసర్ కి అయితే వెళ్తాయి. వాళ్ళు చూసి దీనికైతే ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. ఇంకొక మనము ముందుకు వెళ్తే ఇంకొక బోర్డు కనబడుతుంది. ఈ బోర్డుకి అయితే ఎలాంటి కెమెరాలు అయితే లేవు. ఈ బోర్డు అయితే ఖాళీగా ఉంది. అంటే ఇలా కొన్నిటికైతే కెమెరాలు ఉంటాయి, మరి కొన్నిటికైతే ఉండవు. ఈ లైన్ అయితే చూస్తున్నాం కదా, ఈ లైన్ దాటి మనమైతే వెళ్ళడానికైతే వీల్లేదు. ఇది ఎమర్జెన్సీ లైన్ అంటారు. ఇది ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ సమయంలో అంబులెన్స్ వెళ్ళడానికి గాని అండ్ అత్యవసర వాహనాలు వెళ్ళడానికి గాని, మన వాహనం ఏదైనా రిపేర్ ఉంటే పక్కకు ఆపుకోవడానికైతే ఈ లైన్ అయితే మనకు ఉపయోగపడుతుంది. మళ్ళా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒక బోర్డు అయితే కనబడుతుంది కదా, ఈ బోర్డు ఉద్దేశం ఏంటంటే ముంగట మనకు కెమెరా ఉంది అని చెప్పి ముందుగానే మనకు సిగ్నల్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. మనం చూసుకోవచ్చు. పెద్ద బండి అంటే మేము నడిపే వెహికల్ ఉంది, మాది పెద్ద బండి, హెవీ వెహికల్ 70 కిలోమీటర్స్. అంటే మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇది చిన్న బండి, కార్ గాని అలాంటి లైట్ బండికి 120 స్పీడ్ అయితే ఇచ్చిర్రు. అంటే ప్రతి చోట ఇదే ఉంటదని కాదు, కొన్ని చోట్ల ఆటోమేటిక్ గా మారుతా ఉంటది. అక్కడ రోడ్డుని బట్టి, అక్కడ ట్రాఫిక్ ని బట్టి అవి మారుతా ఉంటాయి. ఈ పైన చూసే కెమెరాలు ఏంటంటే మీరు చూసుకోవచ్చు, పైన కనబడుతున్నాయి కదా, ఈ కెమెరాలు ఏంటంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా వెహికల్ మిస్ అయినా, ఏదైనా సంబంధించిన దానికోసం అయితే దాన్ని చూస్తారు. అతి ముఖ్యమైన కెమెరా అయితే ఇదే ఇప్పుడు కనబడుతుంది కదా, అదే కెమెరా. మనకు ఇక్కడ ఫైన్ రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ అదే కెమెరా. మన స్పీడ్ పోతే, స్పీడ్ ఎక్కువైతే మాత్రం ఆ కెమెరాతోనే ఫోటో తీస్తారు. మనకైతే ఇమీడియట్ గా మన కంపెనీకి గానీ, మన ఈ బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకైతే మనకు ఫైన్ వెళ్లడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇటు మనకు రైట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది ట్రీ ఆఫ్ లైఫ్ బెరన్ లోని 400 సంవత్సరాల చెట్టు. ఇదే తోవకు 3వ నెంబర్ బ్రిడ్జ్ నుంచి రైట్ కు వెళ్తే మనకైతే ఆ చెట్టు ఉంటది.